कदर मैं 18 को पहुंच जाएगा। आपके लिए इंतजार है भाई। ठीक है। ముంబై నుంచి అన్ఐడెంటిఫైడ్ కాల్. సార్ ఈ కాల్ తర్వాత కదీర్ ఇదే నెంబర్ నుంచి 4 సార్లు మాట్లాడాడు సార్. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేసి మన వాళ్ళని చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమని చెప్పండి. సార్. సిటీ మొత్తం నాకాబందీ. కాదర్ మట్కా తమ్ముని వచ్చేయండి. ఫోన్ కూడా పని చేయట్లేదు. రాత్రనంగా వెళ్ళిండు. ఏమైపోయాడు తమ్ముడు? అన్న నువ్వు ఏమని అనుకున్నా, నాకైతే ఏదో డౌట్ కొడుతుంది. మట్కా నాయక్, థ్యాంక్ యూ మట్కా. నా గొంతు ఇంకా గుర్తుంచుకున్నా. తమ్ముడు ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? నా దగ్గరే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అన్నా భయంగా ఉందన్నా. చిన్న నీకేం కాదు, భయపడక. ఫోన్ చిన్నాబాయికి. వీడేంటి చిన్నపిల్లలు ఏడుస్తున్నాడు? చిన్నాబాయ్ తప్పైపోయింది, నీ షేర్ నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎక్కడున్నావు చెప్పి ఇప్పుడే పంపిస్తా. పోలీసులనా? నీ ఇంటి ముందు బ్లాక్ స్కార్పియో ఉంటుంది చూడు, అందులో కదిరున్నాడు. డబ్బు వడికి. జిన్నాబాయ్ నువ్వు చెప్పినట్టే చేశా. ఫోన్ కదిరికి जिन्नाबाई డబ్బు ఇచ్చాడా? दे दिया भाई। నువ్వు వచ్చే. జిన్నాబాయ్ నీ షేర్ పంపించా. మట్కా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. పాయింట్ బ్లాంక్ నుండి చెస్ట్ లో కుడితే మనిషి ఎంతసేపు బతుకుతాడు? 1 2 3 seconds. టూ ఫాస్ట్. బాడీని పంపిస్తాను, ఫ్యూనరల్కి ఏర్పాటు చేసుకో. పైనోడు ఎట్లాగో పోయిడు, నా పరిచయం అంతా అలా గురించి. వాడు సైతాను వాడు. కొట్రా. దిస్ ఇస్ రిడిక్యులస్. 1470 మంది సివిల్ ఫోర్స్, 600 మంది టాస్క్ ఫోర్స్, ఇంతమంది ఉండి కూడా ఒక్కడి సిటీలోకి రానివ్వకుండా ఆపలేకపోయాం. వాడు వచ్చాడు, అనుకున్న పని సక్సెస్ఫుల్ గా చేశాడు. అట్లీస్ట్ బాడీ సిటీ నుంచి బయటకు వెళ్లకుండా ఆపగలగాలి. जिन्नाबाई మీ ఫోన్ కోసం వెయిటింగ్. క్యాష్ ఎక్కడికి తేవాలి? కదర్ నువ్వు రావద్దు, నిన్ను పోలీసులు వచ్చేస్తున్నారు. ఎవరికి అనుమానం రానోని పంపించు. ఠీక్ హై जिन्नाबाई. పోలీసులకు అనుమానం రాకుండా పని పూర్తి చేసేవాడొకడు నా దగ్గర ఉన్నాడు.
చేయొద్దు